హలో అండి, అందరికీ నమస్కారం. పాజిటివ్ థింకింగ్ శక్తిని తెలుసుకొని దీన్ని ప్రదర్శించడం ద్వారా జీవితం చాలా మారుతుంది. అవునండి, మనం పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్సో దాని నుంచి వచ్చే లాభం ఏమనేది మనము ఈ వీడియోలో చూద్దాం పదండి. మరి పాజిటివ్ థింకింగ్ మెదడు నిర్మాణాన్ని మార్చగలదు. దృఢపరచబడినది ఏమంటే పాజిటివ్ ఆలోచనలు మెదడులోని న్యూరోప్లాస్టిసిటీని పెంచుతాయి. అంటే మన ఆలోచనల ప్రకారం మెదడు తన్ను తానే మార్చుకుంటుంది. దీని వలన మన అభిరుచి, స్పందన విధానం మారుతుంది. ఈ పాజిటివ్ ఆలోచనలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పాజిటివ్ మూడ్ ఉన్న వ్యక్తులలో ఇమ్యూన్ సెల్స్ మరింత చురుకుగా పనిచేస్తాయి. దీని వలన వారు తక్కువగా జబ్బులు పడతారు. మరి అంతేకాకుండా ధ్యానం, ప్రకృతిలో ఉండటం పాజిటివ్ ఆలోచనలకు బలమైన ఆధారం. రోజుకి కనీసం 10 నిమిషాలు ధ్యానం లేదా ప్రకృతిలో ఉండటం పాజిటివ్ థింకింగ్ని సహజంగానే పెంచుతుంది. ఇది మెదడు కోటెక్స్ను శాంతపరుస్తుంది. ఈ పాజిటివ్ థింకింగ్ ప్రతికూల పరిస్థితులలోనూ పాజిటివ్ ఆలోచనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి సంక్షోభ సమయంలో కూడా పాజిటివ్గా ఆలోచిస్తే అతని పునరుద్ధరణ శక్తి 3 రెట్లు పెరుగుతుంది. దీన్ని సైకాలజీలో పాజిటివ్ స్ట్రెస్ కాపింగ్ అని అంటారు. పాజిటివ్ మాటలు మెదడు స్పందన మారుస్తాయి. మీరు ప్రతిరోజు నేను చెయ్యగలను, ఇది సాధ్యము వంటి పాజిటివ్ వ్యాఖ్యలు మాట్లాడితే మెదడులోని డోపమైన్ విడుదల పెరిగి ఆనందం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ పాజిటివ్ థింకింగ్ జీవకణాలు స్థాయిలో మార్పు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పాజిటివ్ ఆలోచనలు మన డిఎన్ఏలోని టెలోమీర్స్ జీవకణాల జీవితాన్ని నిర్ణయించే భాగం. రక్షిస్తాయి అంటే దీర్ఘాయుస్సు సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పాజిటివ్ ఆలోచన కంటేజియస్. ఇది ఇతరులకు కూడా పాకుతుంది. మీరు పాజిటివ్గా మాట్లాడితే ఇది మీ చుట్టూ ఉన్న వారికి కూడా ప్రేరేపణిస్తుంది. దీన్ని ఎమోషనల్ కంటేజియోన్ అని అంటారు. ఇవన్నీ మనకి అర్థం కాకపోవచ్చు, అయితే శాస్త్రీయంగా రుజువైన నిజాలు. పాజిటివ్ థింకింగ్ శక్తిని తెలుసుకొని దీన్ని ప్రదర్శించడం ద్వారా జీవితం చాలా మారుతుందండి. అవునండి, పాజిటివ్ థింకింగ్ చేయడంతో మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది.